హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోలా ఇషిత. సో ఈరోజు అయితే ఏమైందమ్మ జున్ను? బూబు ఎలా తగిలించుకున్నావు బూబుని? అది ఎందుకు పడ్డావురా? నువ్వు చూసుకొని నడవాలి కదా నువ్వు. మరి చూడు పడింది చూడు. ముందర గ్రిల్ వస్తుంది కదా, ఆ గ్రిల్ అయితే తట్టుకొని అయితే పడిపోయిందనమాట. ఇక్కడైతే లైట్గా స్వెల్లింగ్ లాగా అయితే వచ్చింది. మమ్మీ పసుపు అయితే పెట్టిందనమాట. సో మా నొప్పికుందా? సర్లే మామూలే. నొప్పిగుందా? కావాలే. నొప్పిగుందా చెప్పు. నొప్పా? సర్లే. సో ఇప్పుడైతే వచ్చామన్నమాట టెంపుల్ నుంచి. ఇంకా నాదైతే ఇది సిక్స్త్ వీక్, మమ్మీది అయితే 4th వీక్ అనమాట. సో ఇంకా నెక్స్ట్ వీక్ పెట్టేస్తే, దీపం పెడితే నాది కంప్లీట్ అయితే అయిపోతుంది. మమ్మీ ఏం చేస్తున్నావు? దోశలు చేస్తున్నావా? మమ్మీ అయితే ఇప్పుడు దోశలు అయితే చేస్తుంది. దోశల్లోకి చట్నీ చాలా బాగా చేస్తుంది మా మమ్మీ అయితే. ఆ చట్నీ రెసిపీ అయితే చూపిద్దామని అయితే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో చట్నీ చాలా బాగుంటుంది. మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా ఉందో ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే మీకు రెసిపీ చూపించేస్తా, పదండి. చేసేసావా? ఇది చట్నీ బాగుంటుంది కదా, నాకు ఇష్టము. సో నాకు ముందు చెప్పుంటే నేను వేయకుండా చెప్పేదాన్ని. నేను అన్ని వేసేసాను. ఏమో నాకు ఉన్నట్టుండి పుట్టుకొచ్చింది ఐడియా. సో దీనిలో ఏమేమి వేసావు చెప్పమ్మి? దీనిలోనా? దీనిలో వచ్చి శనగగింజలు, తినే శనగపప్పు, కొబ్బరి, పచ్చిమిరపకాయలు, మళ్ళీ వచ్చి ఎర్రగడ్డ. క్వాంటిటీ ఎంత వేసుకోవాలని అంటే మనం క్వాంటిటీ అంటే నేను ఇప్పుడు ఒక 50 గ్రాములు శనగగింజలు వేసా, కొన్ని వచ్చి తినే శనగపప్పు వేసా, పచ్చిమిరపకాయలు ఒక 4 వేసా, ఎర్రగడ్డ చిన్న ముక్క, తెల్లగడ్డలు 3. తెల్లగడ్డ వేసే. పిండి అయితే కలిపేసా. తెల్లారి గ్రైండర్లో రుబ్బాను కదా, పులిచిపోయింది. పులవదేమో అనుకున్నా, పులిచిపోయింది. సరే దీనిలో సాల్ట్ వేసి. పులవాలి కదా దోశ పిండి, పులవాలి కదా. పులవాలి కానీ చల్లగా ఉంది కదా బయట, పులవదేమో అనుకున్నా, పులిచిపోయింది. మిక్సీ పట్టేయటమేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ కొంచెం బ్యాక్ ఫార్వర్డ్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. మామ అంట జున్ను అయితే ఇప్పుడిప్పుడే మాటలు అయితే నేర్చుకుంటుంది. మామ నుంచి చక్రి మామ దగ్గరికి అయితే వచ్చింది. ఎవరమ్మా? చక్కి మామ. అమ్మా నేను జున్ను నేనెవరు నేనెవరు చెప్పు. చెప్పనని చెప్పురా. చెప్పను పా. ఇది కొబ్బరి చట్నీరా. దీన్ని మెత్తగా రుబ్బకూడదు, కొంచెం బరగ్గా ఉంటేనే బాగుంటుంది. నున్నగా రుబ్బామనుకో టేస్ట్ బాగుండదు. ఇంకోసారి మామూలు చట్నీ చేస్తాను, కొబ్బరి లేకుండా చేసి చూపిస్తా. కొబ్బరితోనే బాగుంటుంది మా. మనకి రవ్వ ఇడ్లీ అయితే కొబ్బరి చట్నీ హైలైట్గా ఉంటుందిరా. ఇది కూడా దేనిలో బాగుంటుంది, కానీ అది కూడా చేసుకోవచ్చు. కొబ్బరి లేనప్పుడు అది, కొబ్బరి ఉన్నప్పుడు ఇది. ఆయిలా పోపుకా? దీనిలో వాటర్ పోసినట్టున్నా కొంచెం వేసింది, ఎక్కువ వేసుకోకూడదని చెప్పాను కదా, కొంచెం వేసింది. కొంచెం ఇంగువ, కొంచెం కరేపాకు దూరం. సరే అమ్మా. అమ్మా ఇజ్జునా ఏం చేసింది? దోశ పోసినా
ఇట్లా ఇంత గట్టిగా ఉంటే చాలు, మరి నీళ్ళు చేసుకోకుండా. కొబ్బరి చట్నీ కాబట్టి. మామూలు చట్నీ అయితే ఎంత నీళ్ళుగా ఉంటే అంత టేస్ట్. దోశ అడుగుతూనే ఉన్నాడు. దోశ అడుగుతున్నాడు వాడు, వెయిట్ చేయలేకపోతున్నాడు అసలు. గుడికి వెళ్ళి వచ్చింది, లేట్ అయిపోయింది. చట్నీ అయితే రెడీ, దోశ అయితే వేస్తుంది ఇప్పుడు మమ్మీ. కుమ్మేద్దాం. ఆనియన్ రుద్దావా? నా చపాతీలు వేసాం కదా, దోశ వచ్చిద్దో రాదో అని భయం. దోశ పిండి ఈరోజు కొంచెం బరగ్గా గ్రైండర్లో రుబ్బా. అంటే బాగాలేదా? అంటే బాగుంది, కొంచెం పలుగ్గా అయింది. నేను తీసి నాకు చూస్తున్నా ఎలా వచ్చిందో చూద్దాం. పప్పుల పొడి కూడా కావాలమ్మా. ఇంకా నేను టేస్ట్ చూస్తానండి మా వీడియో. టేస్ట్ చూసేది ఏముందిలే, బ్రహ్మాండంగా ఉంటుంది, కానీ చెప్పాలి కదా వీళ్ళకి. టేస్ట్ అయితే చూద్దాం. చాలా బాగుందమ్మా. దోశ క్రిస్పీగా ఉంది. చట్నీ అయితే మీరు ట్రై చేసి ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఇంకోటైనా